Okay, so this is a video number 29, second part అనమాట. Already I made a video, but it was more like a text content. సో ఈ వీడియోలో ఏం చేస్తాం అంటే ఐ వాక్ యూ త్రూ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. సో ఇక్కడ మన ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీ హ్యావ్ దిస్ ఎనీపాయింట్ టైంకి అనేది ఓన్లీ పెయిడ్ వర్షన్ కదా, వీ హ్యావ్ అ ఫ్రీ వర్షన్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్. ఫర్ దట్ రీజన్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ విజువల్గా చూపించి నేను ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ కూడా చూపిస్తాను. Okay, so right now we have this concept called queue. So queue అనేది ఇట్స్ లైక్ పోస్ట్ బాక్స్ అనుకోవచ్చు. ఓకే, ఈ పోస్ట్ బాక్స్లో ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ సమ్ మెసేజెస్, ఈవెన్ కొన్ని మెసేజెస్ పెడదాం అనుకుంటే, సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ ఐదర్ ఫ్యూ కాంపనెంట్స్. వన్ ఈజ్ అ పబ్లిష్. ఈ పబ్లిష్ కాంపనెంట్ యూజ్ చేసి మనం ఇందులోకి లెటర్స్ అనేవి పుష్ చేయొచ్చు, లెటర్స్ అని పెట్టొచ్చు ఇందులో క్యూలోకి. ఓకే, అండ్ ఇక్కడ పెట్టిన మెసేజ్ ఇఫ్ యూ వాంట్ టు కన్జ్యూమ్ అంటే తీసుకుందాం అనుకుంటే వీ కెన్ యూజ్ అ కన్జ్యూమ్ కాంపనెంట్ ఆర్ ఆల్సో సబ్స్క్రైబ్ కాంపనెంట్. ఈ రెండు యూజ్ చేయొచ్చు. యూ కెన్ సీ డీటెయిల్ అసలు కన్జ్యూమ్కి మెసేజ్కి డిఫరెంట్ ఏంటంటే, సబ్స్క్రైబ్కి కన్జ్యూమ్కి డిఫరెన్స్ ఏంటంటే, సబ్స్క్రైబ్ అనేది సోర్స్లో పెట్టవచ్చు, బట్ కన్జ్యూమ్ అనేది ప్రాసెస్లో మాత్రమే పెడతాం. ఓకే, యూ కెన్ రీడ్ ద నోట్స్ వన్స్, యూ విల్ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్జ్యూమ్కి సబ్స్క్రైబ్కి తేడా ఏంటో తెలుస్తుంది. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి మోడ్స్ ఉన్నాయి అనమాట. యూ ఆల్రెడీ గాన్ త్రూ ఇట్ రైట్. వీ హ్యావ్ మోడ్స్ లైక్ మాన్యువల్, కన్జ్యూమర్కి సబ్స్క్రైబర్స్కి మోడ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే అక్నాలజ్మెంట్ మోడ్స్ అని ఉంటాయి, ఆటో మోడ్, మాన్యువల్ మోడ్, ఇమీడియట్. ఆటో అంటే ఒకసారి మెసేజ్ పిక్ అయిన వెంటనే, దిస్ ఈజ్ ఆటో అనమాట. ఆటో ఏమవుతుందంటే ఒకసారి మెసేజ్ పిక్ అవుతుంది, మెసేజ్ పిక్ అయిన వెంటనే అక్నాలజ్మెంట్ అనేది ఆటోమేటిక్ అక్నాలజ్మెంట్ అయిపోద్ది అనమాట. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువలీ. ఆ లెటర్ ఎక్కడ పంపించాలి ఆర్ మళ్ళీ రీట్రై చేయాలా, లేకపోతే లెటర్ స్టాక్లో ఉండి తీసేయాలా, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి డన్. దట్స్ ఆటో మోడ్. అనదర్ వన్ ఈజ్ మాన్యువల్ మోడ్. మాన్యువల్ మోడ్ అంటే ఏంటంటే మాన్యువల్గా వీ హ్యావ్ టు రైట్ కాంపనెంట్స్, అక్నాలజ్మెంట్, నెగిటివ్ అక్నాలజ్మెంట్ అని మాన్యువల్గా మనం రాయాలి. ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ మోడ్. ఫస్ట్ అక్నాలజ్మెంట్ అయిపోద్ది, తర్వాత ప్రాసెస్ అవుతుంది అనమాట. దట్స్ ఎ డిఫరెన్స్ అన్నారు. సో దిస్ ఇస్ సింపుల్ జస్ట్ అనమాట. మనం మెసేజ్ ఫోకస్ చాలా ఉన్నాయి, ర్యాబిట్ ఎంక్యూ, కాఫ్కా చాలా ఉన్నాయి అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దిస్. సో దట్స్ ఎ రఫ్ ఐడియా. సో నవ్ యూ అండర్స్టాండ్. దీనివల్ల యూజ్ ఏంటంటే అసలు ఈ మెసేజ్ బ్రోకర్స్ వల్ల యూజ్ ఏంటంటే multiple systems are communicating. For example, not only system one, like lot of systems are communicating. ఒక టార్గెట్ సిస్టమ్స్ అనేవి మల్టిపుల్ సిస్టమ్స్ ఉండొచ్చు. సోర్స్ సిస్టమ్ కానీ ఏదైనా సిస్టమ్ డౌన్ అయిపోతున్నప్పుడు ఇది రాదు. సో మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఒక క్యూలో పెడతాం. క్యూలో పెడితే రిమైనింగ్ అదర్ అప్లికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా మన మెసేజ్ అంటే పేలోడ్ అనమాట. ఇట్ కుడ్ బి ఎనీ డేటా. ఆ డేటాని అవి తీసుకోవచ్చు అక్కడ నుండి, ఆ క్యూ నుండి. మన టార్గెట్ సిస్టమ్ డౌన్ అయినా ఆ క్యూలో ఉంటాయి కాబట్టి సిస్టమ్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ దే కెన్ పిక్ ఇట్ అప్. సో దట్ ఈస్ అ యూజ్ ఆఫ్ దిస్ క్యూస్ అనమాట. అందుకు క్యూస్ వాడతారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ఇఫ్ యూ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, సో ఐల్ షో యూ హౌ టు పబ్లిష్. క్యూ పంపించాలంటే యాజ్ ఐ టోల్డ్ యూ మనం పబ్లిష్ కాంపనెంట్ వాడతాం కదా, రిటన్ ఇన్ ద నోట్స్, చెక్ ద నోట్స్. సో పబ్లిష్ కాంపనెంట్ ఓపెన్ చేస్తాం. ఈ పబ్లిష్ కాంపనెంట్ ఫస్ట్ మనం క్యూ క్రియేట్ చేయాలి. ఓకే, క్యూ క్రియేట్ చేయాలంటే గో టు ద ఎనీబౌండ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఎంక్యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఎంక్యూ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఎంక్యూ మీద క్లిక్ చేస్తాం. దిస్ ఇస్ ఎంక్యూ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత లెట్ మీ జూమ్ అ లిటిల్, హౌ టు గో బ్యాక్, యా లెట్ మీ జూమ్ అ లిటిల్, దిస్ ఇస్ ఫైన్. సో ఎనీ పాయింట్ ఎంక్యూకి లాగిన్ అవుతాం. ఇలా వస్తుంది. ఇక్కడ మన క్లయింట్ యాప్స్ ఉంటాయి, ఇక్కడ శాండ్ బాక్స్, ఇక్కడ కూడా మనకి ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేస్తే వీ కెన్ క్రియేట్ క్యూ అనమాట. ఓకే, సో వన్స్ ప్లస్ ఐకన్ మీద క్రియేట్ చేశాక క్రియేట్ క్యూ అని క్లిక్ చేయాలి. క్రియేట్ క్యూ అని క్లిక్ చేసి ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్యూ నేమ్ ఇచ్చుకోవచ్చు, క్యూ ఇచ్చుకోవచ్చు. క్యూ నేమ్ ఇచ్చుకోటి సేవ్ చేంజెస్ కొడతాం, క్యూ క్రియేట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఈ శాండ్ బాక్స్లో ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, క్లయింట్స్ యాప్స్ ఉంటాయి, క్లయింట్ యాప్స్లోనే సీక్రెట్స్ ఉంటాయి అనమాట. ఓకే, నువ్వు క్లయింట్ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఈఎన్వి లాగా. డిఫరెంట్ సేమ్ క్లయింట్ ఐడి సీక్రెట్ అనేది వాడుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ ప్రాజెక్ట్కి వీ కెన్ క్రియేట్ అనమాట. సో యూ కెన్ క్రియేట్ న్యూ క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ హియర్, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమి వస్తుంది, ఒకటి యూఆర్ఎల్ వస్తుంది. యూఆర్ఎల్ కూడా ఇక్కడే పైన ఉంటుంది, ఇమేజెస్లో లేదు, బట్ ఇక్కడే యూ కెన్ గెట్ ఇట్. నీ క్యూ యూఆర్ఎల్ ఒకటి కావాలి, ఆ యూఆర్ఎల్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్కడో పైన ఒకటి వస్తుంది ప్లాట్ఫామ్లో. ఇంకోటి క్యూ నేమ్ కావాలి, ఆల్రెడీ క్రియేటెడ్, ఆ నేమ్ మనకు ఉంటుంది. ఇంకోటి క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ కావాలి, అవి వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. యాజ్ ఐ టోల్డ్ యూ,
ఓపెన్ చేసాక ప్రాక్టికల్గా యుల్ గెట్ ఇట్. ఇట్స్ నాట్ దట్ చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ గెట్ దోస్ డీటెయిల్స్. నౌ ఈ పబ్లిష్ కాంపోనెంట్కి మనం కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ లెట్ మీ షో యూ. ఇక్కడ క్యూ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ క్యూ నేమ్ ఇచ్చుకోవాలి. క్యూ నేమ్ ఇచ్చుకొని ఇక్కడ కనెక్ట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ క్యూ యూరాల్ ఇవ్వాలి. అక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు వస్తుంది. ఆ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ రెండు ఇవ్వాలి. కాన్ఫిగర్ చేస్తే కాన్ఫిగర్ అయిపోద్ది. దట్స్ ఇట్. ఇంతకు మించి ఇక్కడ ఏమి ఉండదు అనమాట. ఓకే. మోడ్స్ అనేవి ఓన్లీ సబ్స్క్రైబ్కి రిసీవర్గా ఉంటాయి. ఈ సెండర్ పబ్లిష్ అంటే సెండ్ కదా, అంటే మెసేజ్ దీనికి ఉండవు అనమాట. మోడ్స్ అనేవి ఓన్లీ ఈ సబ్స్క్రైబ్ కాంపోనెంట్కి అండ్ కన్జ్యూమ్ ఆ రెండాటికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ సంథింగ్ దెన్ విల్ పుట్ సబ్స్క్రైబర్ హియర్. సబ్స్క్రైబర్ని కూడా సేమ్ అలాగే కాన్ఫిగర్ చేస్తాం యాజ్ కనెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మోడ్ ఉంటుంది అనమాట, టెక్నాలజీమెంట్. ఇక్కడ యాజ్ ఇట్ ఓన్లీ 3 మోడ్స్ ఉంటాయి. ఆటో మోడ్ డిఫాల్ట్ ఆటో మోడ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఫ్లోని హిట్ చేసామో మెసేజ్ అనేది అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. క్యూలోకి స్టోర్ అవుతుంది. స్టూడెంట్ ఆటోమేటిక్గా ఇక్కడ కన్జ్యూమ్ అయిపోద్ది. కన్జ్యూమ్ కూడా ఆటోమేటిక్గా అయిపోద్ది, తీసుకుంటుంది ఫ్లో. మళ్ళీ దీన్ని డిఫరెంట్గా ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఆటోమేటిక్గానే కన్జ్యూమ్ అయిపోద్ది. కన్జ్యూమ్ అయిపోయి క్యూ నుండి డిలీట్ అయిపోద్ది మెసేజ్ కూడా ఆటోమేటిక్గా. ఆటో మోడ్లో ఉంది కాబట్టి. అదే ఇఫ్ ఐ పుట్ ఇట్ ఇన్ సో నౌ యూ మైట్ బీ హ్యావ్ వండరింగ్ లైక్ ఈ ఫ్లో హిట్ చేస్తే ఈతలుగా అవుద్దని. అది మల్టీ థ్రెడ్, అది నాకు అర్థం లేదు. బట్ సింపుల్గా ట్రైనర్ ఏం చేశాడంటే ఈ ఫ్లోని హిట్ చేశాడు. ఈ ఫ్లోని హిట్ చేసినప్పుడు ఒక క్యూ క్రియేట్ అయిపోయింది అక్కడ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్లో. క్రియేట్ అయిపోయి ఒక మెసేజ్ స్టోర్ అయిపోయింది అక్కడ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్. నేను రఫ్గా ఇక్కడ చూపిస్తాను. ఇలా ఒక మెసేజ్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఈ ఫ్లో క్రియేట్ చేశాడు. ఈ ఫ్లో క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ చూపించాడు. మళ్ళీ ఈ ఫ్లోని హిట్ చేశాడు. ఇక్కడ దీనికి ఇస్తావు కదా స్లాష్ అయిపోయేదో, ఈ ఫ్లోని హిట్ చేశాడు. ఇచ్చేస్తే ఇప్పుడు ఈ మెసేజ్ 2 అనేది స్లాక్లో క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయి కిందకు వచ్చి ఆటోమేటిక్గా అవి కన్జ్యూమ్ అయిపోయాయి అనమాట. అంటే ఇక్కడ ఒక టార్గెట్ యాప్ పెట్టుకుంటాం. ఇక్కడ ఈ సబ్స్క్రైబర్ని పెట్టి ఇక్కడ టార్గెట్ యాప్ కనెక్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇక్కడ రిసీవ్ చేసుకుని టార్గెట్ యాప్ పంపించేస్తుంది అనమాట. దట్స్ వాట్ ది సబ్స్క్రైబర్ ఆటోమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు ఇది ఆటో మోడ్లో ఉంది కదా. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ లైక్ మాన్యువల్ మోడ్, సబ్స్క్రైబ్ మోడ్ డబుల్ ట్యాప్. ఇక్కడ మాన్యువల్ మోడ్లో పడితే ఇప్పుడు ఇట్ వాంట్ మనం ట్రిగర్ చేసినప్పుడు ఈ మెసేజ్ స్టోర్ అవుతుంది. బట్ ఇది ఆటోమేటిక్గా అవదు. వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ఎక్నాలజీ, ఆటో ఎక్నాలజీ అంతా మనం చేయాలి కదా. సో ఇక్కడ ఏసీకే అని చెప్పి వీ విల్ యాడ్ వన్ కాన్సెప్ట్. ఏసీకే షట్ ఎక్కడ కాదు, కన్జ్యూమ్ సబ్స్క్రైబ్. సారీ, ఏసీకే అనేది ఏసీకే. షట్, వై కాంట్ ఐ యాడ్ ఏసీకే హియర్? ఇక్కడ యాడ్ చేశాను కదా. సో యూ కెన్ సీ సబ్స్క్రైబర్ అలాగా ఏసీకేలుగా మాన్యువల్ ఫ్లో పెట్టినప్పుడు అలాగే ఏసీకే యాడ్ చేస్తాం. నెగిటివ్ అక్నాలజ్మెంట్ పెట్టినప్పుడు ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ ఇక్కడ ఎర్రర్లో పెట్టి అక్కడ ఎన్ఏసీకే చేస్తాం. సో మాన్యువల్ మోడ్లో ఈ ఫ్లో అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏసీకే ఈ ఫ్లో కనుక సక్సెస్ అయితే రిమూవ్ అయిపోద్ది స్టాక్ నుండి. ఇన్ కేస్ కనుక ఈ టార్గెట్ సిస్టమ్ కానీ ఏదైనా ఫెయిల్ అయిపోయింది అనుకో, ఆన్ ఎర్రర్ ప్రాపగేట్కి వెళ్తుంది. ఇక్కడ నెగిటివ్ అక్నాలజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మెసేజ్ రీట్రై అవుతుంది. అంతే, ఇంకేం లేదు. నేను ఇక్కడ ఫ్లో సరిగ్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయట్లేదు, అందుకే. ఆర్ ఎల్స్ ఇట్ విల్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, ఇట్ విల్ జస్ట్ వర్క్. యా, ఇట్ వర్క్డ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మాన్యువల్ మోడ్లో ఇట్ షుడ్ నో కదా, దీనికి తెలియాలి కదా ఇప్పుడు అసలు ఏ మెసేజ్ ట్రిగర్ చేస్తే తెలియాలి కదా. అందుకు వీళ్ళు డబుల్ క్లాక్ ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. యాట్రిబ్యూట్స్లో టోకెన్ అని ఉంటుంది అనమాట. ఏసీకే టోకెన్ ఉంటుంది అనమాట. యాట్రిబ్యూట్స్ డాట్ ఇట్స్ కాల్డ్ ఏసీకే టోకెన్. ఏసీకే టోకెన్ అనిస్తే మనం ఎప్పుడైతే ఇది ట్రిగర్ అయిందో ఒక టోకెన్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ టోకెన్ బట్టి దేన్ని హిట్ చేయాలో తెలుస్తుంది అనమాట. ఇది పక్కాగా మనం సెట్ చేయాలి. అండ్ ఆల్సో మాన్యువల్ మోడ్లో పెట్టినప్పుడు ప్రతిసారి ఏసీకి ఎన్ఏసీకి ఇది మనం చేయాలన్నమాట. ఓకే, ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.